రఘురామ్ని బతికించుకోవడం కోసం అని చెప్పి ఒక పల్లెటూరులో ఉన్న స్వామీజీ దగ్గరికి జానకి వాళ్ళు తీసుకొని వెళ్తారు. రఘురామ్ని పరీక్షించిన తర్వాత స్వామీజీ పరిస్థితి చేదాటిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ దేవుడే దిక్కు అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తానంటూ ఆయన నాటు వైద్యం మొదలు పెడతారు. నా దేవుణ్ణి ఎలాగైనా సరే కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి జానకి గుడికి వెళ్తుంది. ఇక గుడిలో పంతులు గారు రఘురామ్ బతకాలంటే ఒక మార్గం ఉందని, శూలధారణ పూజ చేయాలని, అది అత్యంత కష్టమైందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అది ఎంత కష్టమైనా పర్వాలేదు పంతులు గారు నేను చేస్తానని చెప్పి జానకి అంటూ ఉంటుంది. అదిగో అటు చూడండి ఆ మహిళ చేస్తుంది కదా, అలా నాలుకకు శూలాన్ని గుచ్చుకొని తల మీద అఖండ దీపంతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్పి అలా పంతులు గారు చెప్పగానే ఇకప్పుడు జానకి రఘురామ్ని బతికించుకోవడం కోసం ఆ పూజ చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది.